హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. DLRLACM క్షిపణి పరీక్ష, దీని గురించి చదువుకుందాం. ఇది భూతల కక్షలపై దాడి చేసే ఇది ఒక దీర్ఘ శ్రేణి క్రూజ్ క్షిపణి. ఇది భూతల కక్షలంటే భూమిపైనున్న అంటే శత్రువుల సైనిక స్థావరాలు, బంకర్లు, భవనాలు లేదా లాంచ్ ప్యాడ్ల పైన ఇది ఇది దాడి చేస్తుంది. ఇది ఒక దీర్ఘశ్రేణి అంటే చాలా ఎక్కువ దూరం, వందల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉన్నదన్నమాట. ఓకే, ఇది LRLACM అంటే లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. ఇది పూర్తిగా దేంతో ఎవరు అభివృద్ధి చేశారంటే పూర్తిగా మన స్వదేశీ సాంకేతికత దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని పరీక్షించింది ఎవరంటే డిఆర్డిఓ LRLACM క్షిపణి పరీక్ష అంతా విజయవంతంగా చేసిందనమాట. ఎక్కడ పరీక్షించారంటే ఒడిశా దగ్గరలోని APJ అబ్దుల్ కలాం దగ్గర ఏ మంత్ లోనంటే June 15, 2026 ఈ ప్రయోగం జరిగింది. ఎక్కడ ఒడిశా దగ్గరలోని APJ అబ్దుల్ కలాం. అలాగే LRLACM ఇది ఏంటిదంటే ఇది ఒక సబ్సోనిక్ క్షిపణి అండి. సబ్సోనిక్ అంటే ఇది ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించేదాన్ని మనం ఏమంటారు? సబ్సోనిక్ క్షిపణి అంటారు. అంటే శత్రువుల రాడర్ల కంటికి కనిపించకుండా తక్కువ వ్యక్తిలో ప్రయాణించటం దీనికి ఉన్న ప్రత్యేకత అన్నమాట. దేనికి LRLACM కున్న ప్రత్యేకత అనమాట. ఇది ఒక సబ్సోనిక్ ఉపరితల క్రూయిజ్ క్షిపణి. దీని వల్ల ఉపయోగం ఏంటిదంటే ఇది చాలా దూరంలో ఉన్న భూభాగం అంటే దీర్ఘశ్రేణి కదా, చాలా దూరంలో ఉన్న భూభాగ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యాన్ని దీనికి ఉంది. ఎవరెవరు కలిసి అభివృద్ధి పరిచారంటే DRDO అండ్ ARDE. అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు, వీళ్ళిద్దరు కలిసి దాన్ని అభివృద్ధి చేశారు. ఇంతవరకు దాని గురించి అయిపోయిందంటే నెక్స్ట్ భారత నౌకాదళంలోకి అణు జలంతర్గామి అయిన అరదమన్ అనేది ఇది స్వదేశీ. ఇది ఎవరు రూపొందించారంటే అరదమన్ అనేది ఒక అణు జలంతర్గామి అండి. ఇది ఎక్కడ ప్రవేశపెట్టిన నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన అణు జలంతర్గామి పేరు ఏంటిది? అరిదమన్. ఇది పూర్తిగా ఇది భారతదేశం సొంత సాంకేతికతతో నిర్మించిన ఎన్నోదండి అరిదమన్? మూడవ అణు బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. దీన్ని నిర్మించిన స్థలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ SBS లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్ట్ కింద ఈ అరిదమన్ని నిర్మించారండి. ఈ అరిదమన్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 83 మెగావాట్ల సామర్థ్యం గల కంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్ శక్తిని అందిస్తుంది. కంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్ అండి. ఇది ఎలా చేస్తుందంటే చాలా తక్కువ శబ్దం చేసే అకోస్టిక్ సిగ్నేచర్ కి అరిదమన్కి కలదండి. అయితే దీనికి ఎలాంటిదంటే అన్కోయిక్ టైల్స్, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉషస్ పంచేంద్రియ వంటి అధునాతిక సోనార్ వ్యవస్థల వల్ల సముద్ర గర్భంలో శత్రు రాడర్లకు సోనార్లకు ఇది చిక్కకుండా అత్యంత రహస్యంగా ఇది కదలగలదంట. మరి అరిదమన్ ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారంటే April 3, 2026 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ప్రవేశపెట్టారంటే అరిదమన్ భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. మరి భారత వ్యూహాత్మక దళాల కమాండ్ పరిధిలోకి ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి? అరిదమన్తో పాటు కలిపి 3 వచ్చినాయి. ఉపయోగం ఏంటిదంటే దీనివల్ల మనకి అరిదమన్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం? నిరంతరం సముద్ర పర్యవేక్షణ సాధ్యం అవుతుంది. అంటే కనీసం ఒక అణు జలంతర్గామి ఎల్లప్పుడూ సముద్రంలో పహారా కాస్తూ శత్రువుల నుంచి ముప్పు ఎదురైతే వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది రెడీగా ఉందన్నమాట. మరి ప్రాజెక్ట్ వర్ష కింద ఈ అరిదమన్ని నిర్మించారండి. ప్రాజెక్ట్ వర్ష ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నం సమీపంలోని రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న అత్యంత భద్రత కలిగిన సరికొత్త నావికా స్థావరాన్ని ప్రాజెక్ట్ వర్ష అంటారు. ఈ INS అరిదమన్ అణు జలంతర్గామిని ఈ ప్రాజెక్ట్ వర్ష స్థావరంలోనే ఉంచి నిర్వహిస్తున్నారు. మరి దీనికి ఒక ప్రత్యేకత ఉంటది కదా, అంటే శత్రు దేశాల శాటిలైట్లకు కూడా కనపడకుండా జలంతర్గాములు నేరుగా భూగర్భ స్వరంగాల ద్వారా సముద్రంలోకి వెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ మరి దీనికంటే ముందు మొత్తం 3 కదా, దీనికంటే ముందుంది INS అరిహంత్ ఎస్ట్. ఇది భారతదేశం మొట్టమొదటి అణు జలంతర్గామి 2016లో రక్షణ దళాల్లో చేరింది.
ఏంటిదండి, అరిహంత్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిఘాత్, ఇది రెండవ అణు జలంతర్గామి 2024లో జాయిన్ అయిందనమాట. నెక్స్ట్ మొదటి 2 జలంతర్గాములు అరిహంత్, అరిఘాత్ కేవలం 4 క్షిపణి లాంచ్ ట్యూబులు మాత్రమే ఉండగా, ఇది ఐఎన్ఎస్ అరిధామన్ S4లో 8 వర్టికల్ లాంచ్ ట్యూబులు ఉన్నాయి. ఇది మునుపటి కంటే రెట్టింపు క్షిపణులను మోసుకెళ్లే విధంగా దీన్ని తయారు చేశారనమాట. నెక్స్ట్ క్షిపణులు దీని యొక్క పరిధులు ఎలా ఉన్నాయి అంటే 750 కిలోమీటర్ పరిధి గల K-15 సాగరిక క్షిపణులను 24 సంఖ్యల్లో లేదా 305 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగల K4 బాలిస్టిక్ క్షిపణులు 8 సంఖ్యల్లో ఇది మోసుకెళ్లగలదు. ఇప్పుడు ఎక్కువగా మోసుకెళ్లే విధంగా తయారు చేశారు. అలాగే ఐఎన్ఎస్ అణుజలంతర్గామిలో మొత్తం 8 నిలువు అంటే వర్టికల్ గా ట్యూబ్లను ఉన్నాయండి. ఇది మునుపటి వాటి కంటే ఎక్కువ పేలోడ్ మోయటానికి వీలు కల్పించే విధంగా దీన్ని తయారు చేశారనమాట. వర్టికల్ లాంచ్ ట్యూబ్స్ అనమాట ఇవి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్కదానికి మనకి యూజ్ అవుతుంది. అలాగే దీని మీద MCQ రెడీగా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.